రేయ్, ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? నాకన్నీ తెలుసు. అదేం చేసిందో నీకు తెలీదు. ఏం చేసిందిరా అన్నయ్య? వదిలేం తప్పు చేసింది ఇప్పుడు? ఇప్పుడు తప్పు చేయడం ఏంట్రా? అది ఎప్పుడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఎక్కడికక్కడ నా పరువు తీస్తోంది. నేను నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తోంది. అది కాదత్తయ్య. ఏయ్, నన్ను అత్తయ్య అని పిలవద్దు. నువ్వు అలా పిలుస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అయినా ఆంటీ ఓపెనింగ్ జరిగే చోటికి రావద్దని చెప్పారు కదా, ఎందుకు వచ్చారు అసలు? ఆవిడ్ని అవమానించడానికే కదా. అర్థం పర్థం లేకుండా మాట్లాడక అక్షిత. మిమ్మల్ని అవమానించడానికి రాలేదు, మీ ప్రాణాలు కాపాడడానికి వచ్చాం. ఏమంటున్నావురా? అవునానమ్మా, ఈ ఫీల్డ్ లో ఆల్రెడీ పాతుకుపోయిన వాళ్ళు ఎవరో కక్ష కట్టి రౌడీలతో షాప్ లో బాంబు పెట్టించారు. అది తెలిసి నేను వదిన అక్కడికి వెళ్ళాం. సమయానికి వదిన గనక ఆ బాంబు కనిపెట్టకపోయి ఉంటే ఈ పాటికి మొత్తం అందరు చచ్చుండేవాళ్ళు. అదా వదిన చేసింది తప్పు, అదా వదిన చేసింది అవమానం. ఎరా, వాడు చెప్తుంది నిజమా? నాటకం. అందర్నీ మాయ చేసి అందరి మెప్పు పొందాలని ఇదంతా ఈ పల్లవి ఆడిన నాటకం. అక్షిత, నువ్వు వరిస్తే ఇక్కడ భయపడే వాళ్ళెవ్వరూ లేరు. కళ్ళ ముందు జరిగింది చూసి కూడా మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఆ బాంబుని, ఆ రౌడీల్ని సెటప్ చేసింది ఈ పల్లవి అని మేమే కాదు, ఆంటీ చరణ్లు కూడా నమ్ముతున్నారు కాబట్టి. నేను బాంబు పెట్టానా? అవును. ఎవరు రౌడీలు వచ్చి అక్కడ బాంబు పెట్టారు, నువ్వు వచ్చి మా ప్రాణాలు కాపాడావు అని చెప్తున్నావు. కానీ నువ్వు రావడం వల్ల మా అందరి పరువు పోయిందే. దానివల్ల ఇప్పుడు మాత్రం మేము బతుకున్నాం అనుకుంటున్నావా? పరువే పోయిన తర్వాత బతుకున్నా చచ్చినట్టే లెక్క. అయినా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు ఎంత తెలివైన దానివో, నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఎన్ని నాటకాలు ఆడతావో మాకు తెలుసు. ఏమండి, నేను వద్దు, నీ సెంటిమెంట్లు ప్లే చేయొద్దు. ఆ రోజు కూడా ఇలాగే బయటికి గెంటేస్తే ఏమీ తెలియనట్టు మీడియాని పిలిపించి లోపలికి వచ్చావు. ఆ రోజు ఆ నాటకం, ఇప్పుడు ఈ నాటకం. రేయ్, పల్లవి చంటిని తీసుకుని ఆ షాప్ ఓపెనింగ్కి రావాలనుకుంటే, తను కావాలని మీ పరువు తీయాలనుకుంటే గనుక ఇంత డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముందిరా? తను నేరుగా రాలేదా? వస్తే మీరెవరైనా ఆపగలరా? నేరుగా చేస్తే దాందే తప్పంటారు కదా, అందుకే ఏ రూట్లో వచ్చింది. అందరి ముందు మాకు అవమానం జరిగినా దీనివల్ల మా ప్రాణాలు నిలబడ్డాయని చెప్పి దీన్ని మెచ్చుకోవాలని దీని ప్లాను. దీని మీద మాకున్న నెగిటివ్ ఒపీనియన్ పోవాలనే ఇదంతా చేసింది. ఎందుకత్తయ్య ఎప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు? నిజం చెప్తున్నాను, దైవ సాక్షిగా చెప్తున్నాను, మేము కావాలని అక్కడికి రాలేదు. అక్కడ జరుగుతున్న కుట్ర గురించి తెలుసుకొని మిమ్మల్ని అందరినీ కాపాడాలని అక్కడికి వచ్చాము. సరేనే, నువ్వు నిజంగా కుట్ర గురించి తెలిసి అక్కడికి వచ్చావు అనుకుందాం. మమ్మల్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే అక్కడికి వచ్చావు అనుకుందాం. ఏ కుట్ర గురించి తెలిసినప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నువ్వే రావాలా? కరెక్ట్గా అడిగావు చరణ్. చరణ్ అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. ఏ చరణ్ నంబర్ నీ దగ్గర లేదా? ఆంటీ నంబర్ నీ దగ్గర లేదా? అక్షిత నంబర్ లేదా? నా నంబర్ లేదా? ఫోన్ చేసి ఇలాంటి ప్రమాదం ఉందని చెప్పొచ్చు కదా. అంటే ఇలా ప్రమాదం జరుగుతుంది అని నీకు తెలిసిన తరువాత నువ్వు అక్కడికి వచ్చేంత వరకు ఆ బాంబు పేలదు. నువ్వు వచ్చిన తరువాత ఆ బాంబుని తీసేసి బయటపడేసిన తరువాత పేలుతుంది, అంతే కదా? బోనా, ఇలాంటి వేస్ట్ మాటలన్నీ మాట్లాడి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. నీ వల్ల మా అమ్మ ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడింది.
కానీ నేనే ఎప్పటికప్పుడు సరిపెట్టుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు వాళ్ళందరూ మా మమ్మీని అలా మాట్లాడుతూ ఉంటే నేనేమీ చేయలేక ఒక చేతగాని వాళ్ళ నిలబడిపోయాను. దానికి కారణం నువ్వు. అసలు నువ్వనే దానివే నా జీవితంలో ఉండకూడదని మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. తప్పక భరించాల్సి వస్తుంది. ఇక భరించడం నా వల్ల కాదు. ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏంట్రా మాట్లాడితే దాన్ని బయటికి వెళ్ళిపో అంటున్నావు? నానమ్మా, ఈ విషయంలో నువ్వు కల్పించుకున్నావంటే నా మీద ఒట్టే. చరణ్, నానా, ఎవరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. దీన్ని మూర్ఖత్వం అంటారా? వదిన వల్ల జరిగిన మంచిని కళ్ళారా చూసి కూడా వంకరగా ఆలోచిస్తున్నారు. వంకరపు మాటలు మాట్లాడుతున్నారు. ఇదంతా కావాలని చేసిందని నిందలు వేస్తున్నారు. దుర్మార్గం రా ఇది. అవునరా, మేము దుర్మార్గులమే. కానీ ఇది ఉత్తమురాలు కదా. ఈ విషయంలో నువ్వు కల్పించుకున్నావంటే మన ఇద్దరి మధ్య ఉన్న అన్నదమ్ముల బంధం కూడా తెగిపోద్ది. ఇలాంటి దానికోసం ఈ అన్నని ఈ కుటుంబాన్ని వదిలేసుకుంటావా? వదిలేసుకుంటాను రా. చంటి, ఏం మాట్లాడుతున్నావు? నా కోసం నువ్వు ఈ కుటుంబానికి దూరం కావద్దు. నా చెల్లెలకి దూరం కావద్దు. నేననే దాన్ని ఇంట్లో ఉండడం ఎవరికి ఇష్టం లేదు. దానికి ఒక కారణం కావాలి. ఇవాళ ఒక కారణం దొరికింది. దానికి కావాల్సినంత బలం చేకూర్చుకుంటున్నారు. నన్ను బయటికి పంపించడానికి వీళ్ళందరూ కలిసి ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళిపోతాను. అమ్మ పల్లవి, అదే పోతాను అంటుంటే మీరెందుకు బ్రతిమలాడుతున్నారు? నువ్వు నోర్మయ్యే. బామ్మగారు, వద్దు. నా కోసం ఎవరితోనూ గొడవలు పడొద్దు. ప్రేమ లేని చోట మంచి చేసినా చెడుగానే కనిపిస్తుంది. కట్టుకున్న వాడికే నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేనప్పుడు ఇంకెవరిని మెప్పించి ఎవరి కోసం ఇక్కడ ఉండాలి? వెళ్ళిపోతాను.